26 సంవత్సరాల క్రితం ఒక కేసు నమోదైంది. అనంతపురం మడకశిర పోలీస్ స్టేషన్‌లో. అంటే 1998లో జరిగింది ఒక సంఘటన. ఏంటంటే, తన భార్యపై అనుమానంతో తనకు పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మాత్రమే తనకు పుట్టాడని, తన చిన్న కొడుకు వేరే వాళ్ళకి పుట్టాడని, తన భార్యపై అనుమానంతో కొడుకుని గొంతు నులిమి చంపేసి ఒక గోతిలో కప్పేసి అక్కడి నుంచి పరారైపోయి కర్ణాటకలో ఒక రైతు దగ్గర చేరి అక్కడైతే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య కేసు పెట్టింది కానీ పోలీసులు అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత గాలించారు కానీ ఎక్కడ దొరకలేదని కేసునైతే ఆపేశారు. అయితే క్లోజ్ చేయలేదు కానీ కేసు అలాగ పెండింగ్‌లో ఉండిపోయింది. అక్కడే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకొని ఆవిడకి ఇద్దరు కూతుర్లు పుట్టారు. ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన రెండో కూతురికి పెళ్ళని చెప్పి తన పాత స్నేహితుడికి కార్డు పంపించాడు. ఆ కార్డు ద్వారా ఇప్పుడు కూపి లాగితే మొత్తం తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మొత్తానికి మనోడైతే దొరికాడు. దొరికి మళ్ళీ అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే నిజాలన్నీ ఒప్పుకున్నాడు. ఇప్పుడు తన కూతురు పెళ్ళయిన తర్వాత అరెస్ట్ అవుతాను, నేను లొంగిపోతానని చెప్తే మొత్తానికి ఇప్పుడే అరెస్ట్ చేశారు అతన్ని. అంటే 26 సంవత్సరాల తర్వాత దొరికాడు నిందితుడు. అంటే ఇది పోలీసుల అలసత్వం అనుకోవచ్చా? లేకపోతే 26 సంవత్సరాల తర్వాత అయినా సరే నిందితుడిని పట్టుకున్నారు కాబట్టి పోలీసులు తెలివితేటలు అనుకోవచ్చా? ఏదనుకోవచ్చు చెప్పలేం కానీ ఏదైనా న్యాయం చాలా ఆలస్యంగా జరిగింది. ఒక ప్రాణం పోయింది అనుమానంతో. ఆ తల్లి తల్లడిల్లిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకు ఏమయ్యారో తెలియదు. వాళ్ళ జీవితము నాశనమై ఉంటుంది. ఇప్పుడు ఇతను ఇద్దరు కూతుర్లు పెట్టి ఇప్పుడు ఇతను జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు రెండో భార్య జీవితం నాశనమై ఉంటుంది. ఇలా ఈ విధంగా అనుమానాలతోని అక్రమ సంబంధాలతోని ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి.